మరి కొద్ది రోజుల్లో మనము 2026 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ 2026 సంవత్సరంలో మరి జనవరి, ఫిబ్రవరి, మార్చి 19వ తేదీ వరకు కూడా మనము విశ్వావసునామ సంవత్సరంలోనే ఉంటాం. అదే 19వ తేదీ మరి మార్చి 2026 నుంచి మొదలుకొని మనం పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడతాం. అయితే ఈ యొక్క ఆంగ్ల తేదీ ప్రకారంగా 2026 సరిపోయింది. పరాభవనామ సంవత్సరం ఉగాది నుంచి మనకి చివరి వరకు కూడా ఉంటుంది, అంటే 2027 వరకు కూడా ఉంటుంది. మరి ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి మరి ఎలా ఉంటుంది, ఆదాయం ఏమిటి, వ్యయం ఏమిటి, రాజపూజ్యం ఏమిటి, అవమానం ఏమిటి, ఇది మనం తెలుసుకోవాల్సి వస్తుంది. దాని ప్రకారంగా గ్రాఫ్ ఇలా ఉందా అని అర్థం చేసుకుని మనం ముందుకు అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ యొక్క తులారాశి వాళ్ళకి మరి ఏమిటి, ఏ నక్షత్రాలు, ఏ పాదాలు ఇందులో ఉంటాయి అనేటువంటి విషయం మనకు ముందు తెలియాలి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, ఆ తర్వాత స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు ఇందులో ఉంటాయి. మరి ఆదాయం ఎంత, అది ముఖ్యం. ఎంత వస్తుంది ఈ సంవత్సరం అంతా ఓవరాల్ గ్రాఫ్ మనం తీసుకుంటే యావరేజ్గా మనకి ఎంత వస్తుంది అన్నటువంటి విషయం మనకు తులారాశి వాళ్ళకి తీసుకుంటే 5గా కనపడుతుంది. అదే వ్యయమేమో ఎక్కువగా కనపడుతుంది, అంటే 14గా కనపడుతుంది. 14గా వ్యయం కనపడి 5 మాత్రమే మనకి సంపాదన ఉన్నప్పుడు ఎంత కష్టతరం అవుతుంది. మరి ఏ కారణం చేత ఇంతగా వ్యయం జరుగుతుంది? ఏదైనా శుభకార్యాల నిమిత్తమా, లేకపోతే ఏదైనా గృహం కట్టుకోవడమా, లేకపోతే ఏదైనా ఫ్లాట్ కొనుక్కోవడమా, వాహనం కొనుక్కోవడమా, ఎందుకని ఖర్చు అనేటువంటిది ఈ రకంగా పెరిగింది అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అంటే దీన్ని బట్టి మనం ఏమిటనంటే సంపాదన తక్కువగా ఉంది కాబట్టి చాలా ఆలోచించి మనం అడుగులు వేసి ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అదే రాజపూజ్యం కనుక తీసుకున్నట్టయితే 6గా కనపడుతుంది. మళ్ళీ అవమానం కనుక తీసుకుంటే 3గా కనపడుతుంది. అంటే ఏమిటంటే గౌరవం మాత్రం ఉంది, అంటే మీరు ధర్మబద్ధంగానే నడుస్తారు, అందుకు కావలసినటువంటి గౌరవం అనేటువంటిది మీకు దొరుకుతుంది అని తెలుసుకోవచ్చు. మరి అవమానం 3 పాళ్ళు ఎందుకు కలుగుతుంది అని అంటే మనకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర మనం కొంచెం ఇబ్బందుల పాలైనప్పుడు, మనం మాట నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక రకమైనటువంటి అగౌరవం అనేటువంటిది మనకు జరగవచ్చు. కానీ అంత ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది అని ఈ తులారాశి మనకి చెప్తోంది. అర్థమైంది కదా? మరి సెలవు. ఉంటాను. నమస్కారం.